హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ లైక్స్, సబ్స్క్రైబర్సే మాకు ఎంకరేజ్మెంట్ అనమాట. ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్కి సంబంధించిన వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. మీరు చూస్తున్న ఈ తీగ మా ఇంట్లోని ద్రాక్ష తీగండి. చూసారా ఎంత ఏపుగా పెరిగింది. 2020 ఇయర్లో 2020 రైనీ సీజన్లో అనుకుంటా మా మ్యారేజ్ డేకి గుర్తుగా తెచ్చిపెట్టుకున్నాను. 60 రూపీస్ కాస్ట్. యాక్చువల్గా నేను వైట్ గ్రేప్స్, అదే అంగూర్ అంటారు కదా, అవి పెంచాలని తీసుకొచ్చాను. వాడు అదే అని చెప్పాడు. ఆఫ్టర్ 1.5 year అంటే 22 ఎండాకాలం ఎండింగ్లో, 2022 ఎండాకాలం ఎండింగ్లో నాకు ఇవి కనిపించాయి ద్రాక్ష గుత్తులు. చాలా సర్ప్రైజ్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. కాకపోతే అంగూర్ కాదు, నల్ల ద్రాక్ష విత్ 2 seeds, 1 or 2 విత్ 1 or 2 seeds ఉంటాయి. ఓకే, ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా బాగా పెరుగుతుంది. ఇక వసంత ఋతువు వస్తే చాలుగా ఇలా గుత్తంగా ఆకులు పెరిగిపోతాయి. అసలు గుత్తులు కనిపించవు అన్నమాట. ద్రాక్ష గుత్తులు కనిపించకుండా మొత్తం ఆకులే కనిపిస్తాయి నిండుగా. ఇప్పుడు వసంత ఋతువు స్టార్ట్ అయింది కదండి, అందుకన్నమాట ఈ హరి భరి గుబురు ఆకులు చాలా అందంగా అనిపించింది. అందుకే వీడియో తీసి పెట్టాను. చూస్తున్నారుగా, అసలు మామూలుగా ఇప్పుడు వర్షాలు పడతాయనుకో, దీనికి ఏదో రస్ట్ తెగుళ్ళంటిది వస్తుంది, ఆకులు రాలిపోతాయి, ఆకులన్నీ ఖరాబ్ అవుతాయి. అప్పుడు అవన్నీ తుంచి పడేసేయాలన్నమాట. అలాగే ఉంచామనుకోండి గుత్తులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే ద్రాక్ష గుత్తులకి. అందుకే అది మనం ఆ లీవ్స్ అన్నీ కూడా, ఎఫెక్టెడ్ లీవ్స్ అన్నీ కూడా కట్ చేస్తే అప్పుడు బోడిగా అయిపోతుంది. కటింగ్ చేసిన బోడిగుడ్డులాగా అవుతుంది. అప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాను ఎలా ఉంటుందో. ఇక ఈ ద్రాక్ష గుత్తులు అనేవి 1 by 1 ఒక క్రాప్ అయిపోయిన తర్వాత ఒక క్రాప్ అలా సైకిల్ వస్తూనే ఉంటాయండి, ఆగవు. ఇప్పుడు ఎండాకాలం స్టార్టింగ్లో గుత్తులు పడతాయి, మళ్ళీ చలికాలం స్టార్టింగ్లో అట్లా ఒక గుత్తులు హార్వెస్ట్ చేసిన తర్వాత సైమల్టేనియస్గా ఎక్కడో ఒక చోట పూత వస్తుంది, తర్వాత కాయలు అవుతాయి అన్నమాట. సైకిల్. ఆకులు మాత్రం రాలిపోతూ ఉంటాయి. ఆ పని సీజన్ వైజ్గా అవుతూనే ఉంటుంది.